బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో కర్ణాటక ఫలితాలు రిపీట్ చేయాలని వేలూరుతున్న కాంగ్రెస్ పార్టీ ఆ దిశగా తమ కార్యాచరణను వేగవంతం చేస్తోంది. ఇప్పటికే 2 విడతల్లో అభ్యర్థుల జాబితాను ప్రకటించిన హస్తం పార్టీ 6 గ్యారెంటీలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని అభ్యర్థులకు సూచించింది. ఇందుకోసం విజయబేరి బస్సు యాత్రను అస్త్రంగా ఉపయోగించుకుంటోంది. మొదటి విడతలో రాహుల్ గాంధీ 3 రోజుల పాటు రాష్ట్రంలోని ములుగు, కరీంనగర్, జగిత్యాల, కామారెడ్డి జిల్లాలో నిర్వహించిన విజయబేరి యాత్రలో పాల్గొన్నారు. ఇక రెండో విడత విజయబేరి బస్సు యాత్ర ఇవాల్టి నుంచి షురూ కానుంది. తాండూరులో ఇవాళ ప్రారంభం కానున్న యాత్రలో కాంగ్రెస్ అగ్రనేతలు పాల్గొననున్నారు. 6 రోజుల పాటు సాగే ఈ యాత్రలో ఒక రోజులో 3 అసెంబ్లీ నియోజకవర్గాలను చుట్టి వచ్చేలా రూట్ మ్యాప్ ని కాంగ్రెస్ పార్టీ సిద్ధం చేసింది. యాత్రలో భాగంగా మొత్తం 17 అసెంబ్లీ, 7 పార్లమెంటు నియోజకవర్గాల్లో యాత్ర కొనసాగనుంది. కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిన 6 గ్యారెంటీలను ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలి, ప్రజా సమస్యలు, బారాసను ఎండగట్టడం, క్యాడర్ల ఉత్సాహాన్ని పెంచే విధంగా యాత్ర కొనసాగుతుందని కాంగ్రెస్ తెలిపింది. బస్ యాత్రలో నేడు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, 30వ తేదీన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పాల్గొనున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి. థ్యాంక్ యూ ప్రియా. కాంగ్రెస్ పార్టీ విజయబేరి బస్ యాత్ర రెండో విడత ఈ రోజు ప్రారంభమవుతుంది. అదనంగా 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి కూడా యాత్ర కొనసాగుతున్న క్రమం కావచ్చు. ఈ యాత్రకు సంబంధించి కూడా అగ్రనేతలంతా కూడా తెలంగాణకు రాబోతున్న నేపథ్యం కావచ్చు. అంటే ఈ రోజు తాండూరు, పరిగి, చేవెలలో కూడా బస్ యాత్ర కొనసాగుతున్న నేపథ్యం. రేపు సంబంధించి కూడా రేపు మల్లికార్జున ఖర్గే రాబోతున్న నేపథ్యం కావచ్చు. ఈ రోజు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ట్రబుల్ షూటర్ గా పేరున్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా కీలకంగా కర్ణాటకలో ప్రచారాలు చేసిన నేత కావచ్చు. మొదటిసారిగా కూడా తెలంగాణకు రాబోతున్న నేపథ్యం కావచ్చు. ఈ రోజు ఆయన మధ్యాహ్నం తాండూరు చేరుకుంటారు. తాండూరులో కూడా బస్ యాత్ర కొనసాగుతున్న క్రమం కావచ్చు. అలాగే కార్నర్ మీటింగ్లు ఉంటాయి. అయితే 29వ తేదీన కూడా మల్లికార్జున ఖర్గే, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రాబోతున్నారు. సంగారెడ్డి నియోజకవర్గం కావచ్చు, అలాగే నర్సాపూర్, మెదక్ జిల్లాలో బస్ యాత్ర కొనసాగుతున్న క్రమం కావచ్చు. అలాగే ఎల్లుండి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ రాబోతున్న నేపథ్యం కావచ్చు. ఇక్కడ భువనగిరి పార్లమెంట్ సెగ్మెంట్ లోని జనగామ, ఆలేరు, భువనగిరిలో ప్రియాంక గాంధీ బస్ యాత్ర కొనసాగిస్తారు. అలాగే నల్గొండ పార్లమెంట్ సెగ్మెంట్ లోని నాగార్జున సాగర్ సెగ్మెంట్లలో కూడా ప్రియాంక గాంధీ బస్ యాత్రలో పాల్గొన్న నేపథ్యం కావచ్చు. అలాగే ఈ నెల కొల్లాపూర్ లో కూడా ప్రజాబేరి సభ వేదిక కూడా ఈ నెల 31న సభ ఉన్నది. సభలో కూడా ప్రియాంక గాంధీ పాల్గొన్న నేపథ్యం కావచ్చు. ప్రధానంగా నవంబర్ 1వ తేదీకి సంబంధించి కూడా నాగర్ కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ సెగ్మెంట్ లోని కల్వకుర్తి, మహబూబ్ నగర్ సెగ్మెంట్ లో జడ్చర్ల, షాద్ నగర్, నవంబర్ 2వ తేదీన మల్కాజ్గిరి పార్లమెంటు పరిధిలోని మేడ్చల్, కుతుబ్లాపూర్, మల్కాజ్గిరి నియోజకవర్గాల పరిధిలో కూడా రాహుల్ గాంధీ రాబోతున్న నేపథ్యం. ప్రధానంగా 6 రోజులకు సంబంధించి కూడా బస్ యాత్ర షెడ్యూల్ ఖరారైంది. ఇప్పటికే మొదటి విడతగా కూడా ఇక్కడ జగిత్యాల, ములుగు జిల్లా, కరీంనగర్ జిల్లాలో కూడా బస్ యాత్ర కొనసాగిన క్రమం. 3 రోజుల పాటు కూడా మొదటి విడత విజయబేరి బస్ యాత్ర కొనసాగిన నేపథ్యం కావచ్చు. ఇక్కడ దీనికి సంబంధించి కూడా ఈ బస్ యాత్రనే ప్రచార అస్త్రాలుగా కూడా కాంగ్రెస్ పార్టీ మలుచుకుంటున్న నేపథ్యంలో కూడా ప్రధానంగా అగ్రనేతలంతా కూడా వరుసగా 6 రోజులు తెలంగాణకు రాబోతున్నారు. బస్ యాత్రలో పాల్గొన్న నేపథ్యం కావచ్చు. గతంలో అక్కడ ఉత్తర తెలంగాణకు సంబంధించి కూడా ప్రచారాలు ముమ్మరం చేశారు. ఇక్కడ దక్షిణ తెలంగాణకు సంబంధించి కూడా ఈ రోజు తాండూరులో కూడా ప్రారంభమవుతున్న నేపథ్యం కావచ్చు. ట్రబుల్ షూటర్ గా పేరున్న డీకే శివకుమార్ తో పాటు అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఇంకా అగ్రనేతలు వస్తున్న క్రమం కావచ్చు. ప్రధానంగా ఎన్నికల లక్ష్యంగా టార్గెట్ గా వెళ్తున్న నేపథ్యం కావచ్చు. ప్రధానంగా గెలిపే లక్ష్యంగా వెళ్తున్న కాంగ్రెస్ పార్టీకి ఈ బస్ యాత్రకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున ప్రచారాలు నిర్వహించాలి. ఏదైతే 6 గ్యారెంటీలు ఇచ్చిన నేపథ్యం ఉన్నదో 6 గ్యారెంటీలను కూడా ప్రజాక్షేత్రంలో ఉంచే విధంగా కూడా ప్లాన్ చేస్తున్న నేపథ్యం కావచ్చు. ఇప్పటికే పలు నియోజకవర్గాలకు సంబంధించి కూడా పాదయాత్ర కొనసాగుతున్న క్రమం కావచ్చు. డోర్ టు డోర్, ఇంటింటి ప్రచారాలు చేస్తున్న నేపథ్యం కావచ్చు. ఈ బస్ యాత్ర కొనసాగుతున్న నేపథ్యం కావచ్చు. అంటే ఇప్పటికే
ఏదైతే కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన 6 గ్యారెంటీలను విస్తృతంగా ప్రచారాలు చేయడమే కాకుండా కూడా ఏదైతే ఆ మేనిఫెస్టోకి సంబంధించిన అంశాలను కూడా ప్రస్తావించేందుకు మొత్తంగా ప్రజాక్షేత్రంలో ప్రస్తావించేందుకు కూడా ఈ బస్ యాత్ర ద్వారా కూడా ప్లాన్ చేస్తున్నారు. అలాగే బీఆర్ఎస్ బీజేపీ ప్రభుత్వం సంబంధించిన వైఫల్యాలు కావచ్చు, బీఆర్ఎస్ బీజేపీ పథకాల వైఫల్యాలు కావచ్చు, ప్రజాక్షేత్రంలో ఎండగట్టే విధంగా కూడా బస్ యాత్ర కొనసాగుతుంది. 7 పార్లమెంట్ సెగ్మెంట్లలో 17 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి కూడా బస్ యాత్ర కొనసాగుతున్న నేపథ్యం కావచ్చు, ఆ నియోజకవర్గాలకు సంబంధించి పథకాల వైఫల్యాలు కావచ్చు, ఎంతవరకు ఆ నియోజకవర్గాలకు సంబంధించి ఈ 2 ప్రభుత్వాలు ఆ ప్రజలకు ఎంతవరకు మేలు చేశాయి, గతంలో అక్కడ పథకాలు ఎంతవరకు జరిగాయి, అక్కడ సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి కూడా ప్రత్యేకంగా కార్నర్ మీటింగ్ లో ప్రజలకు వివరించే విధంగా ఉంటుంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తర్వాత అక్కడ చేయబోయే అభివృద్ధి కార్యక్రమాలు, తీసుకురాబోయే సంక్షేమ పథకాలు కావచ్చు, 6 గ్యారెంటీలు కావచ్చు, మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలను పూర్తిగా ప్రజలకు వివరించే విధంగా కూడా ఈ బస్ యాత్ర ద్వారా కూడా ప్లాన్ చేసిన నేపథ్యం కావచ్చు. అలాగే మరో ప్లాన్ ఏదైతే రాష్ట్రంలో ఇప్పటికే చాలా సమస్యలతో ఉన్న ఈ నేపథ్యంలో పథకాల వైఫల్యాలు కావచ్చు, ఆ ప్రజాక్షేత్రంలో కూడా ప్రజలకు రైతులకు సంబంధించి రైతు సమస్యలు కావచ్చు, నిరుద్యోగుల సమస్యలు కావచ్చు, ఉద్యోగుల సమస్యలు కావచ్చు, అనేక సామాజిక వర్గాల సమస్యలను కూడా తెలుసుకునే విధంగా కూడా మరో ప్లాన్ చేసింది పిసిసి. ఇక్కడ ఏదైతే ఆ యాత్ర కొనసాగుతున్న నియోజకవర్గాలు ఉన్నాయో ఆ నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఒక గ్రీవెన్స్ బాక్స్ ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలకు సంబంధించిన వాళ్ళ సమస్యలు, ఆ నియోజకవర్గానికి సంబంధించిన సమస్యలు కావచ్చు, ఇతర సామాజిక వర్గాలకు సంబంధించిన సమస్యలు కావచ్చు, ఆ బాక్స్ లో ఆ లెటర్ ద్వారా కూడా వేసే విధంగా కూడా సమస్యలను కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా పరిష్కరించే విధంగా కూడా ఈ ప్లాన్ చేసిన నేపథ్యం కావచ్చు. అక్కడ బాక్స్ లను ఏర్పాటు చేయడం కావచ్చు, అలాగే టోల్ ఫ్రీ నెంబర్ ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ టోల్ ఫ్రీ నెంబర్ కి సంబంధించి కూడా ఫిర్యాదు చేసే అవకాశం ఉన్నది. ప్రధానంగా బస్ యాత్రకు సంబంధించి కూడా 6 రోజులు కొనసాగుతున్న నేపథ్యం కావచ్చు, అగ్రనేతలు వస్తున్న నేపథ్యం, ఇక్కడ సమస్యలు తెలుసుకుంటున్న నేపథ్యం, ఇంకా ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ, ఖర్గే, అలాగే డీకే శివకుమార్ వస్తున్న నేపథ్యం కావచ్చు. అంటే ఈ నెల 31న కొల్లాపూర్లోని ప్రజావేరి సభ పేరుతో కూడా పెద్ద ఎత్తున సభ నిర్వహిస్తున్న సభ వేదికగా కూడా మహిళా డిక్లరేషన్ కావచ్చు, మైనార్టీ డిక్లరేషన్ ప్రకటించే అవకాశం ఉన్నది. ఇక్కడ మేనిఫెస్టోకి సంబంధించి కూడా తుది మెరుగులు దిద్దుకుంటున్న నేపథ్యం కావచ్చు. అంటే రాహుల్ గాంధీ వస్తున్న క్రమంలో కూడా ఈ మేనిఫెస్టోని రాహుల్ గాంధీతో ప్రకటించే విధంగా కూడా ప్లాన్ చేశారు. మరో ఏదైతే సోనియా గాంధీని కూడా ఆహ్వానించే విధంగా ఉన్నది. మేనిఫెస్టోకి సంబంధించి సోనియా గాంధీతో ప్రకటించాలా లేదా రాహుల్ గాంధీ తో ప్రకటించాలనేది కూడా ఇప్పటికీ వాళ్ళు పిసిసి భావిస్తున్న నేపథ్యంలో ఇప్పటికి మేనిఫెస్టోకి సంబంధించి కావచ్చు, ఇక్కడ మహిళా డిక్లరేషన్ కావచ్చు, ఇక్కడ బీసీ డిక్లరేషన్ సంబంధించి మైనార్టీ డిక్లరేషన్, ఇంకా 3 డిక్లరేషన్లు ఉన్న నేపథ్యంలో ఈ సభా వేదిక కూడా ప్రకటించే విధంగా అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పుడు చూసుకుంటే ఈ విజయవేరి బస్సు యాత్ర ఎన్ని రోజులు ఉండబోతోంది, దాని షెడ్యూల్ ఎలా ఉండబోతోంది, అండ్ ఇంకొకటి ఎక్కడి నుంచి స్టార్ట్ కాబోతుంది, ఏ నేతతో స్టార్ట్ అవబోతోంది? అంటే విజయబేరి సభకు సంబంధించి కూడా 6 రోజులు కొనసాగుతున్న నేపథ్యం కావచ్చు. మొత్తంగా అంటే 17 సెగ్మెంట్లకు సంబంధించి 17 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఈ బస్ యాత్ర కొనసాగుతుంది. గతంలో ములుగు జిల్లా కావచ్చు, అలాగే జగిత్యాల జిల్లా కావచ్చు, ఇతర జిల్లాలో కొనసాగిన క్రమం గతంలో అక్కడ మొదటి విడతలో 8 నియోజకవర్గాలను అటాచ్ చేస్తూ కూడా ఈ బస్ యాత్ర కొనసాగిన నేపథ్యం కావచ్చు. ఇప్పుడు తాండూరు నుంచి కూడా ఈ రోజు మధ్యాహ్నం డీకే శివకుమార్ తాండూరుకు చేరుకున్న నేపథ్యం కావచ్చు. అక్కడి నుంచి ఆయన తాండూరుకి 2 గంటలకు చేరుకున్న నేపథ్యం, అలాగే 3 గంటలకు తాండూరులో కార్నర్ మీటింగ్ ఉంటుంది. అలాగే మళ్ళా తర్వాత అక్కడి నుంచి పరిగి వెళ్తారు. అక్కడ పరిగి నుంచి 4 గంటల నుంచి 5 గంటల వరకు పరిగిలో బస్ యాత్ర కొనసాగుతుంది. అక్కడ 5 గంటల తర్వాత కూడా కార్నర్ మీటింగ్ ఉన్న నేపథ్యం కావచ్చు. మొత్తం ఈ రోజు 40 కిలోమీటర్ల వేల యాత్ర కొనసాగుతున్న క్రమం కావచ్చు. అక్కడి నుంచి నేరుగా చేవెళ్ళ వెళ్తారు. చేవెళ్ళలో 6 నుంచి 7 గంటల వద్ద వరకు పాదయాత్ర కొనసాగుతుంది. అక్కడి నుంచి సంగారెడ్డికి వెళ్తారు. సంగారెడ్డిలో కార్నర్ మీటింగ్ ఉంటుంది. సంగారెడ్డికి సంబంధించి కూడా 3 గంటల వరకు కూడా కార్నర్ మీటింగ్ ఉన్న నేపథ్యం కావచ్చు. డే 2 సంబంధించి కూడా మెదక్ జిల్లా నుంచి కూడా 2వ రోజు యాత్ర ప్రారంభమవుతుంది. మెదక్ జిల్లా సంబంధించి కూడా నర్సాపూర్ లో 4 గంటలకు సంబంధించి నర్సాపూర్ లో కొనసాగుతున్న క్రమం కావచ్చు. చేవేల, సంగారెడ్డి, నర్సాపూర్ లో కూడా యాత్ర కొనసాగుతున్న నేపథ్యం. దానికి ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రాబోతున్న నేపథ్యం కావచ్చు. అలాగే 3వ రోజు భువనగిరికి సంబంధించి న్యూ అసెంబ్లీ పార్లమెంట్ సెగ్మెంట్ కి సంబంధించి కూడా ఆలేరు, భువనగిరి, నాగార్జున సాగర్ సెగ్మెంట్ లో బస్ యాత్ర కొనసాగుతుంది. ఉదయం ఏదైతే భువనగిరికి సంబంధించి కూడా సాయంత్రం 4:30 నుంచి 6 గంటలకు కార్నర్ మీటింగ్ ఉంటుంది. ఆలేరులో భువనగిరికి సంబంధించి బస్ యాత్ర భువనగిరిలో పాదయాత్ర చేస్తున్న నేపథ్యం కావచ్చు. అలాగే నాగార్జున సాగర్ సంబంధించి కూడా 11 గంటల నుంచి 12 గంటల వరకు కార్నర్ మీటింగ్ ఉంటుంది, బస్ యాత్ర ఉంటుంది. డే 4 కు సంబంధించి నల్గొండ జిల్లాకు సంబంధించిన నాగార్జున సాగర్, కొల్లాపూర్ వేదిక 175 కిలోమీటర్ల మేర బస్ యాత్ర కొనసాగుతున్న క్రమం కావచ్చు. అలాగే నల్గొండలో సంబంధించి కూడా ఇక్కడ ప్రియాంక గాంధీ పాల్గొన్న నేపథ్యం కావచ్చు. అలాగే నాగర్ కర్నూలు సంబంధించి కూడా కొల్లాపూర్ వేదిక కూడా బస్ యాత్ర కొనసాగుతున్న క్రమం. కొల్లాపూర్ లో
సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల మధ్య కూడా కార్నర్ మీటింగ్ ఉంటుంది. అక్కడి నుంచి కల్వకుర్తిలో 10 గంటల నుంచి 12 గంటల వరకు అక్కడ కార్నర్ మీటింగ్ ఉంటుంది. అలాగే మహబూబ్ నగర్ సంబంధించి జడ్చల్ల, షాద్ నగర్ లో కూడా పాదయాత్ర కొనసాగుతున్న క్రమం. మల్కాజ్గిరికి సంబంధించి కూడా మేడ్చల్, కుతుబ్లాపూర్, మల్కాజ్గిరిలో ప్రత్యేకంగా రాహుల్ గాంధీ పాదయాత్ర చేస్తారు, కార్నర్ మీటింగ్ లో పాల్గొంటారు. ఈ పాదయాత్ర కావచ్చు, బస్ యాత్ర కొనసాగుతున్న క్రమంలో కూడా ఇక్కడ చేవేల అదైతే కొల్లాపూర్ సభ వేదిక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరిగింది. మరో సభను ఏదైతే రాహుల్ గాంధీకి సంబంధించి కూడా ఇక్కడ మల్కాజ్గిరి పార్లమెంట్ అసెంబ్లీ కొనసాగుతున్న నేపథ్యంలో కావచ్చు, అక్కడ పెద్ద ఎత్తున బహిరంగ సభను ఏర్పాటు చేయడం ద్వారా కూడా అక్కడ ప్లాన్ చేస్తున్న నేపథ్యం కావచ్చు. ఇప్పటికే మేనిఫెస్టో ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి, డిక్లరేషన్లు ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి, 6 గ్యారెంటీలను ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్న నేపథ్యంలో ఆ పెద్ద ఎత్తున 6 గ్యారెంటీలకు ప్రజలకు వివరించే విధంగా కావచ్చు. అలాగే కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే కర్ణాటకలో ఇంప్లిమెంట్ చేసిన 5 గ్యారెంటీలను కూడా ఖచ్చితంగా 90 రోజుల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అప్లై ఇంప్లిమెంట్ చేస్తామన్నట్టుగా కూడా ప్రజలకు వివరించే విధంగా ఉంటుంది. గ్యారెంటీ కార్డుల పంపిణీతో కూడా ఇప్పటికే ఇంటింటి ప్రచారాలు చేస్తున్న నేపథ్యం కావచ్చు. అంటే మొత్తంగా ఇప్పటికే ఎన్నికలకు సంబంధించి కూడా ఇంకా 30 రోజుల కాలం ఉన్న నేపథ్యం కావచ్చు. ఇది పూర్తిగా ప్రచారాలకు వాడుకోవాలి. బస్ యాత్రకు సంబంధించి అగ్రనేతలు వస్తున్న క్రమం, ఇంకా ఇతర రాష్ట్రాలకు సంబంధించి 5 రాష్ట్రాల ఎన్నికల నేపథ్యం కూడా ఇతర రాష్ట్రాలకు సంబంధించి కూడా అగ్రనేతలు అక్కడికి వెళ్లే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి మొత్తంగా అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ కి ఈ బస్ యాత్ర కొనసాగుతున్న క్రమం కావచ్చు. అలాగే ఏదైతే చివరిన ఈ 5 రాష్ట్రాలకు సంబంధించి కూడా తెలంగాణలో చివరిన ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో పూర్తిగా దీనికి సంబంధించి కూడా చివరిన కూడా అంటే రేపు షెడ్యూల్ ప్రచారాలకు తెరపడనున్న నేపథ్యం కావచ్చు. ఆ చివరి రోజు వరకు మరోసారి అగ్రనేతలను పిలిచి మరో విడత కూడా బస్ యాత్ర చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. ప్రియా, థ్యాంక్ యూ హరీష్.